గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో సిపిగేట్కి సెకండ్ పేజ్కి సంబంధించిన రిజల్ట్స్ ఈరోజు అనౌన్స్ అవుతాయి. ఆ సెకండ్ పేజ్కి సంబంధించిన రిజల్ట్స్ October 21 అని మనకి షెడ్యూల్ ఇచ్చారు. అది పోస్ట్పోన్ చేస్తారా, పక్కా ఈరోజే రిలీజ్ చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. అంటే చాలామంది అడుగుతున్నారు. ప్రాబ్లం ఏం లేదు, మ్యాక్సిమం 99% ఈరోజే వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ సిపిగేటే చాలా లేట్ అయింది. ఇప్పుడు దాన్ని డిలే చేయడం అనేది అది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. అకాడమిక్ ఇయర్కి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఆల్రెడీ అందరి అకాడమిక్ ఇయర్స్కి ఆల్రెడీ టైం టేబుల్ వచ్చినాయి, క్లాసులు స్టార్ట్ అవుతున్నాయని టైం టేబుల్ ఇచ్చారు. కానీ ఇంకా సిపిగేట్ అడ్మిషన్సే కంప్లీట్ కాలేదు. సో క్లాస్ల గురించి ఏం టెన్షన్ పెట్టుకోకూడదు. కానీ మ్యాథ్స్ పోస్ట్పోన్ కాదు, ఈరోజే వాళ్ళు నైట్ వరకైనా మీకు సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. అండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఐ డెఫినెట్లీ మేక్ ఎ వీడియో ఇన్ యూట్యూబ్. ఓకే, అప్డేట్ ఇస్తా. అండ్ రిమెంబర్, గుర్తుపెట్టుకోరు, ఈరోజు రిజల్ట్స్ వస్తే రేపు, ఎల్లుండి అండ్ October 24, 22, 23, 24 ఈ 3 డేస్లో పక్కా టీసీ తీసుకుపోయి జాయిన్ కావాలి. మీకు ఫస్ట్ పేజ్ సీట్ ఉంటే ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్ సీట్ ఉంటే సెకండ్ పేజ్లో. మీకు సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత లాగిన్ అయితే చూసినప్పుడు అక్కడ ఏ కాలేజ్ అయితే ఉందో అక్కడ పోయి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయితే సెకండ్ పేజ్ కాలేజ్ చూపిస్తుంది. సెకండ్ పేజ్లో అలాట్మెంట్ కాకపోతే ఫస్ట్ పేజ్ కాలేజ్ చూపిస్తుంది. పక్కా 22 నుంచి 24 వరకు, 22, 23, 24 టీసీ ఇచ్చి జాయిన్ కావాల్సిందే. ఓకేనా? ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి సీట్ హోల్డింగ్ అనేది ఫస్ట్ పేజ్లో ఉంటుంది, కానీ సెకండ్ పేజ్లో ఉండదు. మళ్ళీ చెప్తున్నా, 22 నుంచి 24 లోపు పక్కా జాయిన్ కావాలి. ఈరోజు నైట్ వరకు అలాట్మెంట్ అవుతుంది. అయిన తర్వాత చూసి వెళ్ళి జాయిన్ అవ్వండి, పక్కా జాయిన్ అవ్వండి. కావాలంటే మళ్ళీ థర్డ్ పేజ్లో ట్రై చేసుకోవచ్చు. జాయిన్ అయిన తర్వాత కూడా థర్డ్ పేజ్లో ట్రై చేసుకోవచ్చు. థర్డ్ పేజ్లో వేరే సీట్ వస్తే సెకండ్ పేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది. మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ రిటర్న్ ఇస్తారు వాళ్ళు. ఓకే, రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ వన్. మీరు అనుకున్న సీట్ సెకండ్ పేజ్లో రావాలని కోరుకుంటున్నాం. డన్, బాయ్.